నమస్తే, వెల్కమ్ టు అనంత టీవీ. నేను దీప్తి మధుసూదన్ రెడ్డి. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు అయిపోయాయి, పార్లమెంట్ ఎన్నికలు కూడా అయిపోయాయి. కానీ ఇప్పటి వరకు బీజేపీ అధిష్టానం తెలంగాణకి ఒక అధ్యక్షుడిని మాత్రం నియమించలేకపోయింది. ఎందుకు? కారణం ఏంటి? అసలు ఎవరిని నియమించబోతున్నారు? అసలు గతంలో చేసిన పొరపాట్లని మరోసారి దిద్దుకునే ప్రయత్నం ఏమైనా చేయబోతుందా బీజేపీ? మరి బీజేపీ అధ్యక్ష పదవి రేసులో ఉన్నవారెవరు? ఎవరికి అవకాశం ఉంది? ఎవరైతే బాగుంటుంది? ముందుగా మీ ఒపీనియన్ అయితే కామెంట్ చేయండి. ఇక బీజేపీ దృష్టిలో ఎవరున్నారు, ఆ రేసులో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరో నేను ఇప్పుడు చెప్పే ప్రయత్నం చేస్తాను. ముఖ్యంగా బీజేపీ అధ్యక్ష పదవి రేసులో ముగ్గురున్నారు. అందులో ఒకరు బండి సంజయ్. సో బండి సంజయ్ గురించి మీ అందరికీ తెలిసిందే. తెలంగాణలో అసలు బీజేపీ పుంజుకుందంటే కారణమే బండి సంజయ్. సో బండి సంజయ్ వల్లే ఈరోజు అసెంబ్లీలో కూడా స్థానాలు పెరగటం కానీ, ఇటు పార్లమెంట్ ఎలక్షన్స్లో కూడా 8 స్థానాల్లో గెలుపొందటం కానీ, వీటన్నింటికీ ప్రధాన కారణం మాత్రం బండి సంజయే. ఒకవేళ బండి సంజయ్ని కాదని కిషన్ రెడ్డికి ఇవ్వకపోయి ఉండుంటే ఈరోజు మేబీ తెలంగాణలో బీజేపీ వచ్చేదేమో అని చెప్పేటటువంటి విశ్లేషకులు కూడా చాలామందే ఉన్నారు. మరి ఒకవేళ గెలవకపోయినా కనీసం టఫ్ ఫైట్ ఇచ్చేది, ఒక హంగ్ క్రియేట్ అయ్యేది కావచ్చు అని చెప్పే వాళ్ళు కూడా ఉన్నారు. బట్ ఏదేమైనా నిజంగా మనం కూడా ఒప్పుకోవలసిన నిజం అది ఏంటి అంటే, బండి సంజయ్ వల్లే ఈరోజు బీజేపీ తెలంగాణలో పుంజుకుంది. బండి సంజయ్ చేసినటువంటి పాదయాత్రలు కానీ, బండి సంజయ్ ప్రభుత్వాన్ని ఎండగట్టిన తీరు కానీ, అటు కేసీఆర్ పైన, కేటీఆర్ పైన, హరీష్ రావు పైన చేసేటటువంటి విమర్శలు కానీ, ప్రతిదీ కూడా ప్రజల్లోకి చొచ్చుకుపోయింది. ఆయన ఒక మాస్ లీడర్గా ఆయనకు మంచి ఫాలోయింగ్ ఉంది. దానివల్లే అటు బై ఎలక్షన్స్లో, హుజూరాబాద్ ఎలక్షన్స్లో కానీ, దుబ్బాక ఎలక్షన్స్లో కానీ బీజేపీ గెలిచింది. ఇది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఒప్పుకోవలసిన నిజం. సో మరి బండి సంజయ్ని కాదని కిషన్ రెడ్డికి ఇచ్చారు. ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలు ఏ విధంగా ఉన్నాయి అనేది అందరికీ తెలుసు. అక్కడే బీజేపీ తప్పు చేసింది. తెలంగాణలో ఓ బీసీ వ్యక్తికి ముఖ్యమంత్రి పదవి ఇస్తామని స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పినప్పటికీ కూడా అధ్యక్ష పదవిని మాత్రం ఒక బీసీ వ్యక్తి నుంచి తీసుకెళ్లి ఒక ఓసీ రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తికి కేటాయించారు. ఇక్కడే తప్పు చేసింది బీజేపీ. ఇలా కాకుండా ఒకవేళ బండి సంజయ్ దగ్గరే కానీ అధ్యక్ష పదవి ఉన్నట్లయితే పరిస్థితులు డెఫినెట్గా వేరేలా ఉండేవి. ఈరోజు మేబీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేది కాదేమో, మరొకలా ఉండేది కావచ్చు పరిస్థితి. సో అప్పుడు చేసినటువంటి పొరపాటుని సరిదిద్దుకునేందుకు మరి మరోసారి బండి సంజయ్కి ఆ పగ్గాలు చేతికిస్తుందా లేదా అనేది కూడా ఆసక్తికరంగా మారింది. మరి మీరేమనుకుంటున్నారు? ఒకవేళ బండి సంజయ్కి కానీ అధ్యక్ష పదవి ఇస్తే మరోసారి తెలంగాణలో బీజేపీ పుంజుకుంటుందా? వచ్చే అసెంబ్లీ ఎలక్షన్స్లో గెలిచే అవకాశాలు ఉంటాయా? మరి అంతెందుకు, ఎగ్జాక్ట్గా మనకి ఒక సంవత్సరంలో రాబోయేటటువంటి జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లలో చక్రం తిప్పే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? మనం దీని గురించి మాట్లాడినప్పుడు గతం గురించి కూడా మాట్లాడాలి. ఎప్పుడైతే బండి సంజయ్కి అధ్యక్ష పదవిని కట్టబెట్టారో అప్పుడే జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వచ్చాయి. మరి జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లలో బీజేపీ పుంజుకున్న తీరు కానీ, బీజేపీకి వచ్చినటువంటి సీట్లు కానీ మీ అందరికీ తెలుసు. సో అంతగా పుంజుకుంది మరి ఆ సమయంలో. మరి ఇప్పుడు రాబోయే జిహెచ్ఎంసీ ఎలక్షన్స్కి ముందు మరోసారి బండి సంజయ్కి ఆ పగ్గాలు చేతికిస్తే ఏ విధంగా ఉంటుందని మీరు అనుకుంటున్నారు? ముందుగా మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. సో రేస్లో ఉన్నటువంటి మొదటి వ్యక్తి బండి సంజయ్. ప్రస్తుతం ఆయన కేంద్ర మంత్రిగా కూడా ఉన్నారు, కేంద్ర సహాయక మంత్రిగా ఉన్నారు. సో ఇంకో పక్క వినిపిస్తున్న మరో పేరు రఘునందన్ రావు. సో దుబ్బాక బై ఎలక్షన్స్లో గెలిచి అనూహ్యంగా తెలంగాణ రాజకీయాల్లో ఒక స్పెషల్ అట్రాక్షన్ని ఆయన కైవసం చేసుకోవటం జరిగింది. ఆయనకి మంచి పేరుంది, ఆయన కూడా ఒక మాస్ లీడర్గా మంచి పేరుంది. ఆయన వకీల్ సాబ్ అని కూడా పిలుస్తూ ఉంటారు ఆ ప్రాంత ప్రజలంతా కూడా. అయితే అసెంబ్లీ ఎలక్షన్స్లో ఆయన ఓడిపోయినప్పటికీ కూడా పార్లమెంట్ ఎలక్షన్స్లో మెదక్ స్థానం తనకి కావాలని పట్టుబట్టి అధిష్టానాన్ని కోరి మరీ టికెట్ తెచ్చుకున్నారు. అయితే మెదక్ పార్లమెంట్లో ఖచ్చితంగా బీఆర్ఎస్ గెలుస్తుందని దాదాపు అన్ని సర్వే సంస్థలు ఖరారు చేశాయి. విశ్లేషకులు కూడా అదే మాట అన్నారు. బీఆర్ఎస్ గెలిచే ఏకైక స్థానం మెదక్ అని కూడా చెప్పారు. కానీ అనూహ్యంగా రఘునందన్ రావు కష్టపడి ప్రజల్లోకి చొచ్చుకొని వెళ్ళి మరి అక్కడ గెలిచి చూపించారు. నిజంగా ఇది చాలా పెద్ద విషయం. మరి రఘునందన్ రావుకి కూడా ఆ అవకాశం అయితే ఉంది. రఘునందన్ రావుకి ఇస్తారు అనే వార్తలు కూడా చక్కర్లు కొడుతున్నాయి. మరి మీరేమనుకుంటున్నారు? బీజేపీ అధ్యక్ష పదవి రఘునందన్ రావుకి ఇస్తే ఇక్కడ బీజేపీ పుంజుకుంటుందా?
మరి ఇందాక నేను చెప్పినట్టు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో మేయర్ పీఠాన్ని కైవసం చేసుకునే అవకాశం ఉంటుంది అనుకుంటున్నారా? మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి. ఇక వీరిద్దరితో పాటు వినిపిస్తున్న మరొక పేరు ఈటెల రాజేందర్. బీఆర్ఎస్ నుంచి పార్టీకి రాజీనామా చేసి అలాగే తన ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేసి బై ఎలక్షన్స్లోకి వెళ్ళి హుజూరాబాద్ నుంచి అత్యధిక ఓట్లతోటి గెలిచి బీజేపీలో తనేంటో చూపించుకున్న వ్యక్తి ఈటెల రాజేందర్. తనకి కూడా మాస్ లీడర్గా మంచి ఫాలోయింగ్ ఉంది. అయితే గతంలో ఎన్నడూ కూడా ఆయన బీజేపీతో కలిసి పనిచేసింది లేకపోయినప్పటికీ కూడా ప్రస్తుతం ఆయనకి బీజేపీలో కానీ ఇటు ఓవరాల్ తెలంగాణలో అయితే ఒక మాస్ లీడర్గా మంచి ఫాలోయింగ్ అయితే ఉంది. అయితే గత అసెంబ్లీ ఎన్నికల్లో అటు హుజూరాబాద్ని సరిగా పట్టించుకోకుండా గజ్వల్ స్థానం నుంచి కేసీఆర్పై పోటీ చేయడమే అక్కడ ఆయన చేసిన తప్పు అని కూడా చాలామంది చెబుతూ ఉంటారు. సో అంటే విశ్లేషకులు అంటున్న మాట అది. ఆయన గజ్వెల్ కాకుండా మళ్ళీ హుజూరాబాద్ నుంచి పోటీ చేస్తుంటే మేబీ గెలిచేవారు కావచ్చు. కానీ ఆయన 2 స్థానాల్లో పోటీ చేయడం, హుజూరాబాద్ని సరిగా పట్టించుకోకుండా గజ్వెల్ పైన ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయడం వల్ల 2 స్థానాల్లో కూడా ఆయన ఓటమిని చవి చూశారు. బట్ ఏదేమైనా అసెంబ్లీలో ఓడిపోయినప్పటికీ కూడా మల్కాజ్గిరి పార్లమెంట్ నుంచి ఆయన పోటీ చేసి అత్యధిక మెజారిటీతో గెలుపొందడం జరిగింది. ఇక్కడ ఒక విషయం ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి. మల్కాజ్గిరి పార్లమెంట్ కింద ఉన్నటువంటి అన్ని అసెంబ్లీ స్థానాల్లో కూడా బీఆర్ఎస్ పూర్తి స్థానాలని కైవసం చేసుకుంది. అంతెందుకు మల్కాజ్గిరి నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి కుతుబుల్లాపూర్ నియోజకవర్గం నుంచే అసెంబ్లీ ఎన్నికల్లో హైయెస్ట్ ఓటింగ్ అనమాట, భారీ మెజారిటీ. పూర్తిగా అసెంబ్లీ ఎలక్షన్స్లో 2023 అసెంబ్లీ ఎలక్షన్స్లో భారీ ఓట్లు పడిన ఏకైక స్థానం బీఆర్ఎస్కి కాదు, ఓవరాల్ తెలంగాణలో అన్ని స్థానాల్లోకెల్లా హైయెస్ట్ ఓటింగ్ బీఆర్ఎస్కి పడింది కుత్బుల్లాపూర్ నియోజకవర్గమే. అయినప్పటికీ కూడా అక్కడ బీజేపీ గెలుపొందింది. దానికి కారణం ఈటెల రాజేందరే. సో ఈటెల రాజేందర్ కూడా బీసీ లీడర్, మాస్ లీడర్. సో ఆయనకి అటు కేంద్ర మంత్రి పదవి కూడా దక్కలేదు కాబట్టి ఆయనకే ఇస్తారు అనే ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. మరి ఈయనకిస్తే ఏ విధంగా ఉంటుంది? ఈ పక్క మల్కాజ్గిరి నియోజకవర్గంలో ఆయన గెలిచారు. ప్రస్తుతం హైదరాబాద్కి సంబంధించినటువంటి పరిధిలోనే ఉన్నారు ఒక ఎంపీగా. మరి ఆయనకు కానీ ఇస్తే ఇందాక మనం మాట్లాడుకున్నట్టు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో మేయర్ స్థానాన్ని కైవసం చేసుకునే అవకాశం ఉంటుంది అనుకుంటున్నారా? మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి. ఈ ముగ్గురితో పాటు మరికొంతమంది పేర్లు కూడా వినిపిస్తున్నాయి. ప్రస్తుతం అధ్యక్ష పదవి ఎవరికైతే ఉందో కిషన్ రెడ్డి కానీ, అటు పక్క డికే అరుణ కానీ, ఇంకో పక్క ధర్మపురి అరవింద్ కానీ, ఇలా కొంతమంది పేర్లు కూడా తెరపైకి వస్తున్నాయి. బట్ వీళ్ళందరినీ కాదని ప్రత్యేకంగా ఈ ముగ్గురి పైన అయితే కాన్సన్ట్రేట్ చేసినట్టుగా కూడా తెలుస్తుంది. వీళ్ళతో పాటు మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్సీ అయినటువంటి మల్కాజ్గిరి అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు పేరు కూడా తెర మీదకి వస్తుంది. సో మరి ఎవరికి ఇస్తే బాగుంటుంది? ఓవరాల్గా వీళ్ళందరిలో ఎవరికి బీజేపీ అధ్యక్ష పగ్గాలు దక్కితే మరోసారి బీజేపీ తెలంగాణలో పుంజుకుంటుంది, దక్షిణాదిన బీజేపీ గెలిచే అవకాశాలు ఎవరికిస్తే మెండుగా ఉన్నాయి అనేది మీ ఒపీనియన్ అయితే కామెంట్ చేయండి. మరి మొత్తానికి ఈ ముగ్గురిలో ఒకరికైతే కేటాయించే అవకాశాలు ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. త్వరలో అంటే మరో 2 నెలల్లో డిసెంబర్ ఎండింగ్ లేదా జనవరి 1st వీక్ వరకు తెలంగాణ అధ్యక్షుడిని కేటాయించే పనిలో అయితే బీజేపీ పడింది. దీనికి సంబంధించి ఇప్పటికే వర్క్ స్టార్ట్ చేసింది. ఎవరికి ఇవ్వాలి, ఎవరి పేరు ఖరారు చేయాలి అన్నది మాత్రమే మిగిలింది. సో మీరైతే ఖచ్చితంగా మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.